హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీత కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఫలుదా అండి. ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి ఒక హాఫ్ లీటర్ వరకు పాలను తీసుకున్నానండి. పాలను తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేడి చేసుకోవాలి. ఇవి ఇక్కడ వేడవుతుండగా ఒక పక్కన ఒక బౌల్ తీసుకొని దానిలోకి 1.5 టీ స్పూన్ సబ్జా సీడ్స్ వేసుకోవాలి. వేసుకొని వీటిలో వాటర్ పోసుకొని ఒక 15-20 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇవి పక్కన పెట్టుకొని తర్వాత ఒక 2 వరకు ఇలాచి ఇక్కడ పొట్టు తీసి గింజలు మాత్రం ఇట్లా దంచానండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇవి ఇలా దంచిన తర్వాత ఇక్కడ ఒక 10 వరకే జీడిపప్పులు తీసుకున్నానండి. వాటిని కూడా పౌడర్లా చేశాను. ఈ చిన్న వాటికి కూడా మనం మిక్సీలో ఏమేస్తాం చెప్పండి, అందుకే ఇందులో దంచానమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పౌడర్లా చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ని పాలలోకి వేసుకోవాలి. అంటే ఎక్స్ట్రా టేస్ట్ కోసం బాగుంటుంది అన్నమాట. మీకు ఇలా జీడిపప్పు లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. వేయడం వల్ల కొంచెం టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని మీ టేస్ట్ సరిపడా షుగర్ వేసుకోండి. ఇక్కడ నేను 2-3 టీ స్పూన్ వరకు వేసానండి. మీరు మీ టేస్ట్ సరిపడా మీ స్వీట్ కావాలి అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. లేదు నార్మల్ ఉంటే చాలు అనుకుంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మీ టేస్ట్ చూసి వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఈ పాలు కొంచెం చిక్కపడాలి. మరీ చిక్కపడకూడదు, కొద్దిగా చిక్కపడితే సరిపోతుంది. మరి వాటర్లా లేకుండా కొద్దిగా చిక్కపడాలి. ఇక్కడ చూపిస్తున్న చిక్కపడిన తర్వాత దీన్ని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పాలు కూల్గా ఉండాలండి మనం ప్రిపేర్ చేసేటప్పుడు. తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలోకి 1 కప్పు వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి, అంటే మొక్కజొన్న పిండి. అలాగే 1 కప్పు వరకు, అంటే 1.5 కప్ పోసాను నేను, అది చూపించలేదు, ఒక 1 కప్పే చూపించాను అనమాట. 1.5 కప్ వాటర్ వేసుకొని పిండి మొత్తం ఉండలు లేకుండా కలవాలి. అంటే మనం ఇది మొత్తం వాటర్లో కలిపినప్పుడు మనకు పాలలాగా తయారవుతుంది. అలా అయ్యేలాగా కలుపుకోవాలి. మీకు ఇప్పుడు ఇది మనం ఫలుదా తినేటప్పుడు మధ్యలో సేమియా టైప్ తగులుతుంది కదా, దాన్ని ప్రిపేర్ చేయడం కోసం అనమాట. ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంది, మాకు అవసరం లేదు అనుకున్నారనుకోండి. ఇంకో ప్రాసెస్ ఏంటి అంటే, మనం సేమియా ఉంటుంది కదా, సేమియాతో కూడా ప్రిపేర్ సేమియా ఉడికించుకొని వేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఇది చేయడం వల్ల ఇది కూడా సాఫ్ట్గా చాలా బాగుంటుందన్నమాట. ఇలా మీకు నచ్చితే టైం ఉంటే ప్రిపేర్ చేసుకోండి, లేదు అనుకుంటే సేమియాతో ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. సూపర్ మార్కెట్లో రెడీమేడ్ సేవ్స్ కూడా దొరుకుతాయండి, ప్యాకెట్స్. అవి కూడా తీసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. తర్వాత కడాయి పెట్టుకొని కడాయిలోకి ఇందులో మొత్తం ఈ పాలను చూస్తారు కదా, ఇలా వేయాలి. అంటే కార్న్ఫ్లోర్ వాటర్ని వేసి మొత్తం దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి. మనం వదిలేసామనుకోండి అది మొత్తం ఆడిపోయినట్టు అవుతుంది. ఇక్కడ 1 టీ స్పూన్ వరకు షుగర్ వేసాను. ఇవి కూడా చప్పగా ఉండకూడదు కదా, కొంచెం టేస్ట్గా ఉండాలి అని ఒక 1 టీ స్పూన్ పంచదారను వేసాను. వేసిన తర్వాత మొత్తం కలుపుకొని ఇది మొత్తం దగ్గర పడి మనకు ట్రాన్స్పరెంట్గా తయారవుతుంది, అంటే సిల్కీగా చాలా బాగుంటుంది. అలా ప్రిపేర్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ప్రిపేర్ అవ్వాలి, దగ్గర పడాలి. ఇలా అయిన తర్వాత ఇది ఇలా వేడిగా ఉన్నప్పుడే ప్రిపేర్ చేసుకోవాలి అండి. మరీ చల్లారపెట్టి చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ కూల్ వాటర్ అండి, కూల్ వాటర్ తప్పకుండా ఉండాలి. కూల్ వాటర్ వేసాను, అలాగే ఐస్ క్యూబ్స్ కూడా వేసాను. ఇలా వేసి మనం ఇప్పుడు దీనిలోకి సేవ్ని ప్రిపేర్ చేసుకోవాలి. అలా చేస్తేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది కూల్ వాటర్లో. ఇలా వేసిన తర్వాత ఇది జంతికలదండి, చూసారు కదా, ఇలా ఈ హోల్స్ ఉన్నది తీసుకోవాలి. ఆ షేప్లో తీసుకున్న తర్వాత ఇది ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని నిండుగా వేసి ఒత్తకూడదండి. దాన్ని నిండా వేసి ఒత్తామనుకోండి మనం ఇట్లా ప్రెస్ చేసేటప్పుడు బయటకి వచ్చేస్తుంది. కొంచెం గ్యాప్ ఉండి పెట్టుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా కూల్ వాటర్లోకి దీన్ని వేసి చేసుకోవాలి. మనకు విడివిడిగా బాగుంటుందండి, అతుక్కున్నట్టు కూడా ఏం రాదు, బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత ఇది మొత్తం ఇలా మిక్స్ అయ్యేలాగా కలపాలి. అంటే ఇందులో ఊపితే సరిపోతుంది, మొత్తం చేయితో మిక్స్ చేయకూడదు. ఇలా చేయడం వల్ల విడిపోతుంది. ఇక్కడ నేను వీడియో తీయడం మర్చిపోయాను ఆ టైంలో, అందుకే ఇలా పిక్ పెట్టాను. ఇక్కడ రోజ్ సిరప్ అండి, రోజ్ సిరప్ నేను బయట నుండి తెచ్చాను. దీన్ని గ్లాస్లో వేయాలి, అంటే డెకరేషన్ కోసం అని చెప్పేసి గ్లాస్కి ఇలా చుట్టుగా వేసాను. డైరెక్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది అందులో. ఇక్కడ నానబెట్టిన సబ్జా సీడ్స్ ఒక 3 స్పూన్స్ వేసాను. అలాగే సేవ్ అండి, మనం ప్రిపేర్ చేసుకుంది ఇంట్లో, దాన్ని ఒక
3-4 స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది. అలాగే మిల్క్, పాలు ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను, కూల్ అయినాయన్నమాట. మనం తినేటప్పుడు కూల్గా ఉంటే చాలా బాగుంటుంది, అందుకే పాలను కూడా వేసాను. ఇక్కడ వెనిలా ఫ్లేవర్తో ఐస్ క్రీమ్ తెప్పించానండి. మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ వేసుకోండి ఐస్ క్రీమ్. కాకపోతే వెనిలా ఫ్లేవర్ వేస్తే బాగుంటుంది అనమాట. ఐస్ క్రీమ్ తప్పకుండా ఉండాలి, అంటే కొంచెం ఇంకాస్త ఎక్స్ట్రా టేస్ట్ కోసం అనమాట. ఇక్కడ ఐస్ క్రీమ్ ఫైనల్గా వేసాను. మీకు దీనిపైన నచ్చితే బాదం, జీడిపప్పు చిన్న చిన్న పీసెస్గా చేసి వేసుకోవచ్చు. నేను ఇక్కడ టూటీ ఫ్రూటీ వేస్తున్నానండి. ఇలా వేసి పైన రోజ్ సిరప్ కూడా వేసి ఇంకెందుకు ఆలస్యం చేయడం, లాగిన్ చేయడం అనమాట. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మొదటిసారి ఛానల్ ఎవరైనా చూస్తున్నవారంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.